దేవుని గ్రంథంలో రాయబడిన మాట, ఆయన కృపచేత రక్షించుకున్నాడు. అంటే మనము ఆయన దగ్గరికి రాగలిగామంటే, ఆయన సేవిస్తూ ఉన్నామంటే, ఆయన గణపరుస్తూ ఉన్నామంటే, ఆయన ఆరాధిస్తూ ఉన్నామంటే మన స్వనీతి కాదు, మన మంచితనము కాదు, మన క్రియలు కావు. ఎందుకంటే దేవుని గ్రంథం చదివిస్తూ ఉంది, మన క్రియలన్నీ కూడా మురికి గుడ్డలే, మన మంచితనం కాదు. మన మంచోళం అనేసి నీతిమంతులమని, చాలా మంచోళ్ళండి వీళ్ళు, అందుకే వీళ్ళు రక్షణ పొందాలి, అందుకే వీళ్ళు పరలోకం పోవాలి అని దేవుడు మన పట్ల జాలి చూపించాడు అనుకుంటున్నారా? లేదు. మనం ఇంకొనూ పాపులమై ఉండగా, ఇంకొను ఎందుకు రాయబడింది అంటే మానట్లే, అది పాపం అనేది ఇంకొను అనేది ప్రబలితా ఉంది, ఇంకా ఉంది. అందుకే ఇంకనూ పాపులమైండుగా ఆయన ప్రేమ మన ఎడల వెల్లడిపరిచాడు. అందుకే కృపచేత మీరు రక్షింపబడ్డారు. ప్రియా సోదర సోదరి, ఇక్కడికి వచ్చినామంటే, ఆయన సేవిస్తూ ఉన్నామంటే మన గొప్పతనం ఏమీ లేదు. అందుకే కిరీటాలు పక్కన పెట్టి ఆయన సేవించారు. కిరీటాలు మనం నెత్తి మీద పెట్టుకుంటాం లేదా? కిరీటం నెత్తి మీద సేపు ఎలాంటి ఆలోచన వచ్చింది? నేను మంచివాణ్ణి కాబట్టే, నేను యథార్థవంతుణ్ణి, నేను నీతిమంతుణ్ణి, నేను పరిశుద్ధుణ్ణి, నేను పవిత్రుణ్ణి, నేను పవిత్రాలను, ఇలాంటి ఆలోచనలు మనకి కిరీటాలు గుర్తు చేస్తాయి. అయితే ఇక్కడ రాయబడ్డ మాట, కిరీటాలు పక్కన పెట్టాలి అంటే మన స్వనీతి ఏమీ లేదు, మన మంచితనం ఏమీ లేదు, మన పరిశుద్ధత ఏమీ లేదు, మన పవిత్రత ఏమీ లేదు, అన్నీ కూడా తీసి పక్కన పెట్టి మనం ఎలాంటి వాళ్ళమో ఆయన పాదాల దగ్గరికి రావాలి.